Panikumar Addepalli. You are watching PK Talks. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ 2025 గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఐపీఎల్ 25లో మనం మ్యాచెస్ గురించి, ప్లేయర్స్ గురించి అండ్ టాప్ ఆర్డర్ ఎలా ఉంటుంది వీటి గురించి మాట్లాడుకుందాం. కాకపోతే నా దృష్టిలో ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే కాటేరమ్మ కొడుకులు. ఏంటి వీడు క్రికెట్ గురించి మాట్లాడుతూ సినిమా గురించి మాట్లాడుతాడా? ఆ సినిమాలో కాటేరమ్మ కొడుకుగా ప్రభాస్ ఎలా చేశాడు. ఈసారి మన ఐపీఎల్లో మన ఇండియన్స్ కాటేరమ్మ కొడుకులు ఎవరో చూద్దామా? నా దృష్టిలో ఒక టాప్ 10 మెంబర్స్ ఉన్నారండి. అందులో ఫస్ట్ నేను కాటేరమ్మ కొడుకు MS ధోని. ఇతనికి ఇది లాస్ట్ సీజన్ అవ్వచ్చు. మన గ్రౌండ్లో ఇంకా ధోనిని సిక్సెస్ మెరుపులు చూడాలంటే ఇదే లాస్ట్ ఐపీఎల్ అని చెప్పేసి నా అభిప్రాయం. నాకు తెలిసి ఈ ఐపీఎల్లో ఫ్యాన్స్ కోసమే ధోని ఆడతాడు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే కాటేరమ్మ కొడుకు 2 విరాట్ కోహ్లీ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం కదా ఫామ్. ఈసారి ఐపీఎల్లో పిచ్చ కొట్టుడు వాడు గ్యారంటీయే. అందుకే అతన్ని కాటేరమ్మ కొడుకు 2 అన్నాను. నెక్స్ట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్. ఇతను ఇప్పుడు పంజాబ్ టీం కెప్టెన్ అయ్యాడు. ఇతను బ్యాటింగ్ సూపర్. ఇప్పుడున్న మనకున్న ఫామ్లో చూస్తే శ్రేయస్ అయ్యర్ ఈ ఐపీఎల్లో బ్రహ్మాండమైన సక్సెస్ రేట్తో ఉంటాడని చెప్పేసి నా చిన్న ఒపీనియన్. ఓకే. అండ్ నెక్స్ట్ రిషబ్ పంత్. ఇతను కీపింగ్ కమ్ బ్యాట్స్మెన్. రిషబ్ పంత్ తాను అనే రోజున ఎలా ఆడతాడో అందరూ తెలుసు. ప్రతి ఐపీఎల్లో మినిమం యావరేజ్ తన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సిక్సర్స్, ఫోర్స్, ఎవ్రీథింగ్. ఈసారి ప్రేక్షకులందరికీ మెరుపులే అతను. అండ్ నెక్స్ట్ హార్దిక్ పాండ్యా. ఇతను ఆల్రౌండర్. బౌలింగ్తో, బ్యాటింగ్తో, ఫీల్డింగ్తో ఎరగేయగలడు. ఒక విషయం చెప్పాలంటే మ్యాచ్ విన్నర్గా అనిపించదు. లాస్ట్ 5 balls 30 runs కొట్టాలన్న హార్దిక్ పాండ్యా ఉన్నాడు కదా, ఏం పర్లేదు అనుకుంటే మీరు చేసుకుంటారు ఫ్యాన్స్. నెక్స్ట్ KL రాహుల్. ఇతని గురించి బాగా తెలిసి కీపర్ కమ్ బ్యాట్స్మెన్. ఇతను తన పెర్ఫార్మెన్స్తో స్లోగా ఆడగలడు, మ్యాచ్ విన్నింగ్ చేయగలడు, హిట్టింగ్ చేయగలడు. ఇవన్నీ చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి KL రాహుల్. దాని తర్వాత రంజిత్ పాలేకర్. ఇతను ఇప్పుడు RCB కెప్టెన్. RCB అనగానే మనకి ఇప్పుడు కోహ్లీ అని చూసాం, కానీ ఇతను ఎట్లా చూస్తామని చూడాలి. ఇతను ఆల్రౌండర్గా మనని మెరిపిస్తాడని చెప్పేసి ఆలోచిస్తాను. ఇతను బ్యాటింగ్ కానీ ఫీల్డింగ్ కానీ చూడాలని చెప్పేసి నేను మీలాగే వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ చాహర్. ఇతను బయట చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న పర్సనల్, కానీ ఈసారి ఐపీఎల్లో తనదంటూ ఒక ప్రత్యేక స్టైల్తో, బౌలింగ్తో, ఫీల్డింగ్తో, తన మైండ్ సెట్తో డెఫినెట్లీ మనందరినీ ఆకట్టుకుంటాడని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వైభవ్ సూర్యవంశీ. ఇతని పేరు విధంగానే ఒకటి అనిపించింది. 13 years old. ఈ 13 years old అతను 13 సంవత్సరాలు ఎలా ఆడతాడు, ఎలా బ్యాటింగ్ చేయాలి, ఐపీఎల్లో అతను ఎలా ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ ఫ్రాంచైజీలో అతన్ని కొనుక్కుందనమాట. సో రాజస్థాన్ రాయల్స్ ఇతనికి ఎన్ని మ్యాచ్లకి ఆడటానికి ఛాన్సెస్ ఉందో చూడాలి. ఆ మ్యాచ్లు బట్టే, తన పెర్ఫార్మెన్స్ బట్టే నెక్స్ట్ ఫ్యూచర్ తనకు ఉంటుంది. నెక్స్ట్ ఈశాన్ కిషన్ ఈసారి ఐపీఎల్లో తన ప్రత్యేక స్థానం నిలుపుకుంటాడు అనుకుంటాను. ఎందుకంటే ఈసారి మన సన్ రైజ్ హైదరాబాద్కి వచ్చాడు. తను ఓపెనింగ్ చేస్తాడా, ఫస్ట్ డౌన్ దిగుతాడా అనేది సెకండ్. తను ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీగా భావించాలి. ఇతను బ్యాటింగ్ కరెక్ట్గా ఫామ్లో ఉన్నాడు అంటే 6ల మోతే. సో అండ్ లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కాటేరమ్మ కొడుకులు అంటే ఒక్కసారి బ్యాట్తో, బాల్తో వీళ్ళు ఐపీఎల్లో యుద్ధం సృష్టించగల వ్యక్తులు. సో ఇలాంటి అనాలిసిస్ ఈసారి మన ఇండియన్స్లో కాటేరమ్మ కొడుకులు చెప్పగా, అలాగే ఫారినర్స్ కాటేరమ్మ కొడుకులతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ పనికుమార్ అద్దేపల్లి సైనింగ్ ఆఫ్.